నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ నాయకుడు శకం ముగిసిపోయిందని చెప్పాలి. చాలా అత్యంత సమర్థుడిగా, తిరుగులేనటువంటి నాయకుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా అప్రతిహతంగా గెలవటం అని చెప్పానంటే అది తన యొక్క నిజానికి శరద్ పవార్కి సిసలైనటువంటి వారసుడిగా కూడా అక్కడ చెప్తుంటారు. అటువంటి అజిత్ పవార్ ఆకస్మిక మరణం అనేటువంటిది ఒక పెద్ద కుదుపుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అసలు ఎలా దీనికి ప్రాథమికంగా ఉన్నటువంటి కారణాల ప్రకారంగా ఎలా జరిగింది ఈ ప్రమాదం అనేటువంటిది ఇప్పుడు అంటే ఇంకా ముందు ఇంకా రిపోర్ట్స్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విమానం బారామతి ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ సమయంలో ఎందుకు సాంకేతిక సమస్యలు ఎలా వచ్చాయి, అసలు ల్యాండింగ్ దగ్గర ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్లయితే వాస్తవానికి ల్యాండింగ్ అవుతున్న వెంటనే ఈ ప్రమాదం జరగల. ముందు ఒకసారి ల్యాండింగ్ చేయడానికి ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఆ ల్యాండింగ్ ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడైనా జాగ్రత్త పడి తిరిగి మళ్ళీ ఏదన్నా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బాగుండేది. కానీ ఒకసారి ల్యాండింగ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రెండోసారి చేయాలనుకున్నప్పుడు సరిగ్గా రన్వే దగ్గరకు వచ్చిన సమయంలో ఆ రన్వే మీద నుంచి జారిపోయినటువంటి పరిస్థితుల్లోనే మంటలు చెలరేగాయి. అయితే కాక్పిట్ ఇప్పుడు తాజా వార్తల ప్రకారం ఏంటంటే కాక్పిట్ స్టాల్లో వార్నింగ్ రికార్డ్ అయిందని కూడా చెప్తున్నారు. అలా రికార్డ్ అయిన తర్వాత కూడా అంటే కేవలం ఎంత రన్వేకు 100 అడుగుల ముందే కూలిపోయింది. అది బ్యాడ్ లక్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగిందనే దాని మీద వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రమాదం అనేది అందరూ భావిస్తున్నది. ఇక్కడ ఏమి ఇందులో కుట్ర ఉండేటువంటి అవకాశం లేదు. DGCA ప్రకారంగా ఏంటంటే మొత్తం అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు పైలట్స్, తర్వాత ఒక హెల్పర్, వీళ్ళందరూ కూడా అటెండెంట్ వాళ్ళు కూడా అందరూ చనిపోయినటువంటి పరిస్థితి. అసలు ఈ చార్టర్ ఫ్లైట్ 45x6 విమానం ఇది ప్రమాదానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మన రన్వేలకు సంబంధించి మన దీనికి సంబంధించి బరువు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి విమానాలే సేఫ్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చార్టర్ ఫ్లైట్లన్నీ కూడా లైట్ వెయిట్ అయిపోయినాయి. మనకు కార్లు ఏ విధంగా అయితే లైట్ వెయిట్ అయిపోయినాయో అదే విధంగా ఇవి కూడా లైట్ వెయిట్ చెప్పాలి. బంబార్డియర్ లెడ్ జెట్ అనేటువంటి 45x6 అనేటువంటి ఈ లియర్ జెట్ అంటారు. సో ఇది ఎవరిది అన్నట్టయితే VSR ఏవియేషన్ అనేటువంటిది ఢిల్లీకి చెందినటువంటి ఆయన కూడా గతంలో పైలట్ గా చేసి ఆ తర్వాత ఇవి ఏర్పాటు చేసుకున్నాడని చెప్తుంది. వాళ్ళకి ఇంకా కూడా కొన్ని చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విమానం ఒకసారి మరి ఇంతకు ముందు ఏమైనా ప్రమాదాలకు గురైంది అనేది కూడా ఆరాధిస్తే 2023లో కూడా ఒకసారి క్రాష్ ల్యాండింగ్ జరిగిందని చెప్తున్నారు. మరి క్రాష్ ల్యాండింగ్ జరిగినటువంటి చరిత్ర ఇలాంటివి ఉన్నప్పుడు VVIPలకి ఇలాంటి విమానాలను ఏ విధంగా అరేంజ్ చేస్తారు? కనీసం వీళ్ళు కూడా ఏంటంటే ప్రయాణ ఏర్పాట్లు చేసేటప్పుడు నాయకులకు సంబంధించినటువంటి భద్రతా దళాలు కూడా వాటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కానీ రాజకీయాల్లో ఉరుకుల బరుకుల రాజకీయాల్లో ఇవి నాయకుల యొక్క ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తర్వాత బారామతికి ఇది దాదాపుగా ముంబై నుంచి బారామతికి 35 నిమిషాలు ప్రయాణం చేసి కరెక్ట్ గా ల్యాండింగ్ టైంలో కూలిపోయిందంటే అసలు ఆ ల్యాండింగ్ కి సంబంధించి ప్లెయిన్ ప్రాబ్లం, ఫ్లైట్ లో ప్రాబ్లం ఉందా, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ అనువుగా లేదనే దాని మీద కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇక్కడ గమనించాల్సింది. నిజానికి అజిత్ పవార్ లాంటి రాజకీయవేత్తలు బారామతి లాంటి దగ్గరికి జనరల్ గా చార్టర్ ఫ్లైట్స్ లోనే తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు మరి అక్కడ అసలు ల్యాండింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూసుకోవాలి. మరి అలాంటిది ఏమీ చూసుకున్నట్టుగైతే తెలియడం లేదు. ఏదేమైనా కూడా శరద్ పవార్ యొక్క వారసుడు అని చెప్పేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చి చీలిపోయినా కూడా అక్కడ అంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు చనిపోవటం అనేది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.